హలో అండి, ఈరోజైతే పుదీనా రైస్ చేస్తున్నాను. దీనికి కావాల్సినంత పుదీనా తీసుకోవాలి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. మంచిగా శుభ్రంగా కడిగాను, పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకున్న దాన్ని మనం ఒక బాండీ తీసుకుందామండి. బాండీలోకి అయితే ఆయిల్ వేసేసుకుందాము. రైస్ అయితే మనం ముందే వండేసుకొని పెట్టుకుందామండి. నేనైతే కుక్కర్లో వండాను. దీనికోసం బాస్మతి వాడచ్చు, ఏదైనా వాడచ్చు, మనకు అందుబాటులో ఉన్నది, మనకి ఇంట్లో ఉన్నదే రైస్ అయినా. ఆయిల్ అయితే వేడెక్కాక బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, చెక్క, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. మంచిగా ఇవంతా ఫ్రై అవనివ్వాలి. జీడిపప్పు అయితే చివరిన వేసుకుందాం, ఎందుకంటే ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి. మంచిగా ఫ్రై అవనిచ్చి ఇవి మనం మెత్తగా చేసి పెట్టుకున్నాం కండి, పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ని యాడ్ చేయాలన్నమాట. పులుపు కావాలి అనుకుంటే ఆ పేస్ట్తో పాటు చింతపండు వేసుకోవచ్చు. నేనైతే మామిడికాయ తురుము వేస్తున్నాను, ఈరోజు ఉంది కాబట్టి. ఇదైతే పుదీనా పేస్ట్ అనమాట, మనం మిక్సీ పట్టుకుంది, వెల్లుల్లి, అల్లం పట్టుకుంది అనమాట. దీంట్లోకి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే మామిడికాయ తురుము అండి, ఎందుకంటే పులుపు కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను. వద్దు అనుకున్న వాళ్ళు అవసరం లేదు, చింతపండు కూడా వేసుకుంటారు, కొందరు నిమ్మకాయ పిండుకుంటారు, అది మన ఇష్టం. కానీ పుదీనా ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా ఉండాలి, ఏది ఎక్కువ అవ్వకుండా ఉండాలన్నమాట. మంచిగా ఆయిల్ అంతా అలా బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు పసుపు కొంచెం యాడ్ చేసుకుందాం, కలర్ కోసం, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది కదా. పుదీనా ఫ్లేవర్ అయితే ఎక్కువ తెలియాలి కాబట్టి దానికి సరిపడినంత ఉప్పు కూడా మనం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. నూనె బయటకు వచ్చే వరకు వేడి చేసుకోవాలి. నేనైతే కుక్కర్లో వండుకున్నాను కాబట్టి అన్నం కొంచెం మెత్తగా అనిపిస్తుంది. మీరు విడిగా మనకు కావాల్సినంత రైస్ని యాడ్ చేసుకోవడమేనండి, మంచిగా కలిపేసుకోవడమే. మనం పులిహోరకి ఎలా కలుపుతామో అలా కలిపేసుకోవడమే. మంచిగా మిక్స్ చేసేసుకొని వేడివేడిగా తినేసేయచ్చండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా బాగానే ఉంటుంది, తప్పక ట్రై చేయండి. కుక్కర్లో వండే కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది, కానీ విడిగా వండిన అన్నం అయితే చాలా బాగుంటుంది. చూసారా, ఒక కప్లో వేసేసుకొని మనం అలా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది, పిల్లలకి నచ్చుతుంది. చాలా టేస్టీ అయిన పుదీనా